లాస్ట్ వీడియో ఫర్ ది ఇయర్, రా, హానెస్ట్, అన్ఫిల్డ్. కేవలం నా మనసులో ఈ 12 నెలలు నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది చెప్పబోతున్నా. ఎందుకో తెలియదు, ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నా. ఈ 12 నెలలు చాలామందికి బ్లింక్ ఆఫ్ అన్ ఐలా వెళ్ళిపోయిండొచ్చు. అంటే ఈ 2025 అంటున్నాగా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల అయిపోయింది. ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. బట్ నా కళ్ళ ముందు చాలా జరిగాయి. నెంబర్ 1, నేను 20స్లో ఎంటర్ అయ్యా. 20స్లో ఎంటర్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. నేను ప్రూవ్ చేసుకునే వరకు నాకు వాల్యూ లేదని అర్థమైంది. అంతవరకు వేస్ట్ పేపర్తో సమానం. దానికన్నా ఏదో ఒక చోట వాల్యూ ఉంటుంది, కానీ మనకు ప్రూవ్ చేసుకునే అంతవరకు వాల్యూ ఉండదు. కోవిడ్ వచ్చి 5 years అయ్యిండొచ్చు, కానీ ఆ కోవిడ్ మనకి యూనిటీగా ఉండాలని నేర్పింది. ఎక్కడో ఒక చోట ఈ ఇయర్ హ్యుమానిటీ పెరుగుతున్నా వైలెన్స్ అంతకు మించి పెరుగుతుంది. సో లైఫ్ ఎవరి కోసం ఆగదు అని తెలిసినప్పటి నుంచి నాకు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికినా నేను ఎప్పుడు ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా. అంటే ఆ టైంని అప్పుడే ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి టైం ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా మనం రిగ్రెట్ అవ్వకూడదు మనం లైఫ్ని బతకలేదని. లైఫ్ని ఫుల్ ఆన్గా బతకాలి, ఫుల్ ఆన్గా ఏడవాలి, ఫుల్ ఆన్గా నవ్వాలి. మరీ ముఖ్యంగా నేను లైఫ్ ఫుల్ ట్రావెల్ చేయాలనే నా కోరిక. మరీ ముఖ్యంగా మనపై ఎప్పుడు సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. మన పైన ఎప్పుడు మనకు సెల్ఫ్ డౌట్ ఉంటుందో మనము స్టార్ట్ చేయడానికి కూడా ఎన్నో ఇయర్స్ అయిపోయింటాయి. సో సెల్ఫ్ డౌట్ని పక్కన పెట్టండి, మీకు ఏదైతే ఇష్టమో దాన్ని స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ దానంతకు దాన్నే వస్తాయి. ఇలానే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, ఎన్నో జరిగాయి, ఎన్నో బ్రేక్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్, చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా చేశాయి, కొత్త కొత్త థింగ్స్. నేను నా ఫస్ట్ వీడియో ఏదైతే పోస్ట్ చేశానో దానికి ఎంత అమేజింగ్ రెస్పాన్స్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. నా దృష్టిలో అది అమేజింగ్ రెస్పాన్స్. సో ఇంకా వీడియో ఎండ్ చేయబోతున్న ముందు ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్.